ఒక ఊళ్ళో ఒక ఆవు ఉండేది. అది అందరితో చాలా మంచిగా, కలహించుకోకుండా, యజమాని మెప్పినట్లు నడుచుంటూ సాధు జంతువుగా నమ్మకంగా ఉండేది. ఒకరోజు అది అడవిలో మేతమేస్తుండగా బాగా ఆకలితో అటు వచ్చిన పులి కంటబడింది. పులి ఎంతో అందంగా, బలంగా, నిగనిగలాడుతున్న ఆవు చూడగానే అప్పటి వరకు ఆపుకున్న ఆకలి ఒక్కసారిగా విజృంభించి ఆవుపైకి దూకబోయింది. ఇది గమనించిన ఆవు, ఆగు ఆగు పులిరాజా, నేను చెప్పే మాటలు కొంచెం ఆలకించు. నాకు ఇంటి వద్ద చంటి దూడ ఉంది. అది ఇంకా లోకం గురించి పూర్తిగా తెలుసుకోలేదు. నేను ఈ పూట దాని ఆకలైనా తీర్చలేదు. నీవు దయతలిస్తే నేను వెళ్ళి నా బిడ్డకి కడుపు నిండా పాలిచ్చి అందరితో ఎలా నడుచుకోవాలో కొన్ని మంచి బుద్ధులు నేర్పి వస్తాను అని వేడుకుంది. ఆవు మాటలకు పులి ఫక్కున నవ్వింది. ఓహో, ఎంత నమ్మకంగా పలుకుతున్నావు. చేతికి దొరికిన ఆహారాన్ని వదలడానికి నేనేమన్న పిచ్చిదాన్నా? చాలా ఆకలి మీదున్నాను. నీ మాయమాటలకి పడిపోయి నిన్ను వదులుతాననుకున్నావా? అయ్యో పులిరాజ, నన్ను నమ్ము. నేనెప్పుడు అసత్యమాడలేదు. నువ్వు దయతలిస్తే వెళ్ళి నా బిడ్డకి కడుపు నిండా పాలు ఇచ్చి వస్తాను. నిన్ను మోసగించి నేను బతకగలనా? అయినా ఆ అసత్యపు జీవితం నాకు ఎలా? ఆకలితో అలమటిస్తున్న నీకు ఆకలి తీర్చడం కన్నా పుణ్యకార్యముందా? నన్ను నమ్ము. పులి ఆవు మాటలకు నవ్వి, సరే వెళ్ళు, కాని మళ్ళీ తిరిగి రాకపోయావో, ఈ రోజు కాకపోయినా మరునాడు నువ్వు నాకు చిక్కకపోవు, అప్పుడు చెబుతా నీ సంగతి అంది. అంతమాటలకే సంతోషించిన ఆవు ఆగమేఘాల మీద ఇళ్లు చేరుకుని తన బిడ్డకి కడుపు నిండా పాలిచ్చి, బిడ్డ, ఇదే నా ఆఖరి చూపు. మంచి దానిగా మసులుకో. బుద్ధిమంతురాలుగా యజమానికి సహకరించు. తోటి వారితో సఖ్యంగా ఉండు. గొడవలద్దు. జీవితంలో ఎప్పుడూ అబద్ధం ఆడరాదు. సత్యాన్నే పలుకు. అది నీకు మేలు చేస్తుంది. అందరిలోకి మంచిదానవుగా పేరు తెచ్చుకో. జీవితాన్ని సార్థకం చేసుకో అని మంచి బుద్ధులు చెప్పి సెలవు తీసుకుని అడవికి బయలుదేరింది. అడవిలో ఆవు రాక కోసం అసహనంగా ఎదురుచూస్తున్న పులి దూరంగా ఆవు రావడం కనిపించి ఆశ్చర్యపోయింది. ఆహా, ఈ ఆవు ఎంత నమ్మకమైనది! అన్న మాట ప్రకారం నాకు ఆహారంగా అవడానికి తిరిగి వస్తుంది. తన ప్రాణం కంటే ఇచ్చిన మాట ముఖ్యం అని అన్న ఈ ఆవు ఎంత గొప్పది! ఇలాంటి సత్యవంతురాలిని చంపితే నాకు పాపం తప్పదు అనుకుంది. ఆవు దగ్గరికి రాగానే, ఓ మహోత్తమురాల, నువ్వు ఎంత సత్యవంతురాలివి! ఇచ్చిన మాట కోసం ప్రాణాలు లెక్క చేయక నాకు ఆహారమవడానికి వచ్చిన నిన్ను చంపితే నాకు మహాపాపం చుట్టుకుంటుంది. నిన్ను హేళన చేసినందుకు నన్ను మన్నించు. నా ఆకలి ఈరోజు కాకపోతే రేపు ఏదో విధంగా తీర్చుకుంటాను. నువ్వు ఇంటికి పోయి నీ బిడ్డతో హాయిగా జీవించు అంది. ఆవు సంతోషంతో ఇంటికి చేరి తన బిడ్డతో కలకాలం హాయిగా జీవించింది. చూసారా, ఎన్ని కష్టాలు ఎదురైనా మనం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటే ఆ నిజాయితీ మనల్ని కాపాడుతుంది. అందుకే మనం ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండాలి. చెప్పిన మాటకు కట్టుబడి ఉంటే ప్రతిఫలం దక్కుతుంది.